నెక్స్ట్ ఇది అదరగొట్టిన కుర్రోడు ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడు నితీష్ అద్భుత శతకం. బాక్సింగ్ డే టెస్ట్లో భారత్ను నిలిపిన ఇన్నింగ్స్. 21 ఏళ్ల కుర్రాడు 88వ నెంబర్ జెర్సీ వేసుకున్నాడు. 8వ ఆటగాడుగా వచ్చాడు. స్టేడియంలో 80,000 మంది ప్రేక్షకులు, టీవీల ముందు లక్షల మంది వీక్షకులు. ఎదురుగా ఉన్నది కంగారులు. ఆడుతున్నది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. ఎక్కడా తడబడిన బ్యాటు, గురి తప్పని షాటు, ఒక్కో పరుగు జోడిస్తూ అద్భుత సెంచరీ. ఇది విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సింహనాదం. అంచనాలు లేకుండా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినటువంటి ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ బాక్సింగ్ డే టెస్ట్లో భారత జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు. క్లాస్ ఆటతో కంగారు బౌలర్లకు ఎదురు నిలిచాడు. రక్షణాత్మక ఆటకే పరిమితం కాకుండా బ్యాటింగ్ బుక్లోని అన్ని షాట్లను ఆడుతూ ఔరా అనిపించాడు. వాషింగ్టన్ సుందర్ 50తో కలిసి కీలక భాగస్వామ్యంతో ఫాలాన్ గండం నుంచి తప్పించాడు. విజయంపై ధీమాతో 3 రోజు మైదానంలోకి వచ్చినటువంటి ఆసీస్ జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించాడు నితీష్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇందులో కులకోణం గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది కులకోణం గురించి మాట్లాడరు. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అతను రెడ్డి అనే ట్యాగ్ పెట్టుకున్నప్పుడు కూడా అక్కడ ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం మన నేషనల్ అయిపోయింది, ఐపీఎల్ తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆడుతూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వర్గం, ఒక కులం అనేటువంటి ముసుగు వేసుకున్నటువంటి ఒక వర్గం ఏది క్రికెట్ అంటేనే ఇలా ఓపెన్గా చెప్పచ్చండి, క్రికెట్ అంటేనే అదొక బాపనల్ల ఆటగా అయిపోయింది. ఎస్, పైనుంచి కిందాక అందరు తీసుకోండి, మ్యాక్సిమం 75% బ్రాహ్మిన్సే ఉంటారు అలా. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. సో వేరే వాళ్ళని రానియరు, కేవలం ఒక ముస్లింని, ఒక వేరే వ్యక్తులు మాత్రమే రాణిస్తారు తప్ప అసలు బ్రాహ్మిన్స్ కాని వాళ్ళని ఎవరిని కూడా రానియరు. సో నిన్న సునీల్ గవాస్కర్ అదేవిధంగా కొంతమంది బ్రాహ్మిన్స్ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా నితీష్ కుమార్ రెడ్డి పైన గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ ఆయన కించపరిచే విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ విమర్శలను కూడా తట్టుకొని ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు సెంచరీ చేయడం వాళ్ళ విమర్శల నోళ్లకు తాళం కట్టినట్టయింది. సో ఇప్పటికే నాకు తెలిసి ఈయన ఎక్కువ రోజులు ఇండియన్ క్రికెట్లో ఉండనిస్తారని చెప్పేసి నాకైతే భావన లేదు. ఎందుకంటే ఆయన తొక్కి పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే సచిన్ కంటే అత్యధికంగా బ్యాటింగ్ చేసేటువంటి వినోద్ కాంబ్లీనే ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఏ విధంగా అణిచివేసినో మనందరికీ కూడా తెలుసు. అదే కోణంలో ఈరోజు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది, కనీసం ఆయన హాస్పిటల్లో ఉంటే పట్టించుకునే నాదుడే కూడా లేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ను త్వరలో శాసించబోయే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఒక వర్గం వ్యక్తులు ఖచ్చితంగా ఈయనను అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు, అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు సెంచరీ చేసి ప్రపంచం దృష్టి ఆకర్షించిండు. కానీ త్వరలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా ఆ మిస్టేక్ మీద ఆయన తప్పించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు అసలు ఫామ్ లేకపోయినప్పుడు కూడా 10 మ్యాచ్లు 20 మ్యాచ్లు సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళను 50-100 మ్యాచ్లు కూడా ఆడించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఫామ్ లేకపోయినా ఆడించిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా అనగదొక్కేటువంటి పరిస్థితే కనబడతా ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలి మనం. ఎందుకంటే ఇది గమనిస్తే అసలు ఈ దేశంలో క్యాస్ట్ అనేటువంటి మూలాలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి. కులం అనేది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. శభాష్ నితీష్ రెడ్డి అజయ్ సెంచరీ. మెల్బోర్న్లో ఇండియాను ఆదుకున్న తెలుగోడు అంటూ చూస్తాం. తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి 176 బాల్స్లో 10 4లు 1 6తో 105 బ్యాటింగ్. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతం చేశాడు. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఖతర్నాక్ ఆటతో తన కెరీర్లో తొలి సెంచరీని ఇండియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4వ టెస్ట్లో ఓటమి అంచులోకి వెళ్తున్నటువంటి ఇండియా టీంను అత్యద్భుతమైన పోరాటంతో ఆదుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్లు నిరాశపరిచిన వేళ 8వ నెంబర్లో బ్యాటింగ్ వచ్చి ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురు నిలిచాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి 8వ వికెట్కు 127 పరుగులు జోడించాడు. దాంతో ఓ దశలో 221 7తో కష్టాల్లో ఉన్నటువంటి ఇండియా 358/9 స్కోరుతో 3వ రోజు ముగించింది. అయినా ఆసీస్ స్కోరు ఇంకా 110 పరుగుల దూరంలో ఉంది అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.